ఓకే. ఇప్పుడు మనం జెనెటిక్స్ స్టార్ట్ చేద్దాం. ఈ జెనెటిక్స్ వచ్చేసి నీట్‌కి యూజ్ అయ్యే టాపిక్స్‌ని మనం కవర్ చేద్దాం. ఇందులో నేను చెప్పేదొచ్చేసి ప్లాన్‌లో ఏముందంటే ఫస్ట్ కొన్ని టర్మ్స్ అండ్ టర్మినాలజీ గురించి వెళ్దాం. ఆ తర్వాత మెండెల్స్ లా దాంట్లోనే ఇన్హెరిటెన్స్ దాంట్లోనే 1 జీన్ మెండెల్స్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ 1 జీన్ వీటిలోకి వెళ్దాం. ఇలా ఇదే ప్లాన్ అంటే ఈ జెనెటిక్స్ అనే ఒక యూనిట్లో మనం కవర్ చేసే మొత్తం 8 టాపిక్స్. ఫస్ట్ 8 టాపిక్స్లో ఫస్ట్ ఒక బేసిక్ టాపిక్ ట్రై చేద్దాం. టర్మ్స్ అండ్ టర్మినాలజీస్ గురించి చూద్దాం. సో జెనెటిక్స్ స్టార్ట్ చేసే ముందు వీటి గురించి ఐడియా ఉంటే బాగుంటుంది. సో మామూలుగా జెనెటిక్స్ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ హెరిడిటీ అండ్ వేరియేషన్. సో ఇలా చదివితే మనకి ఏమైనా అర్థమవుతుందా? సో స్టడీ ఆఫ్ హెరిడిటీ అండ్ వేరియేషన్ అంటే సో ఇలా కాకుండా ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దాని బేస్ మీద మళ్ళీ ఒకసారి జెనెటిక్స్లోకి వెళ్దాం. ఓకే. సో ఫస్ట్ మీకు ఒక మ్యాంగో ట్రీ ఉందనుకోండి. ఫస్ట్ సపోజ్ ఒక మ్యాంగో ట్రీ ఉంది. ఈ మ్యాంగో ట్రీ వచ్చేసి ఫ్రూట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా? దాని యొక్క ఫ్రూట్స్ అవి మ్యాంగో ఫ్రూట్స్ వస్తాయి. సో ఈ మ్యాంగో ఫ్రూట్ వచ్చేసి మనకి దానికి ఒక టేస్ట్ ఉంటుంది, రైట్? ఒక ప్రతి మ్యాంగో దాని నుంచి మనం కొన్న మ్యాంగో ఫ్రూట్కి ఒక టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ని ఫర్ సపోజ్ మనం క్యారెక్టర్ అనుకుందాం. ఓకే. సో ఫర్ సపోజ్ ఒక టేస్ట్ని నేను క్యారెక్టర్ అనుకుంటే ఈ టేస్ట్లో ఎన్ని రకాలుగా ఉంటాయి? ఒకటి స్వీట్గా ఉంటుంది, ఒకటి సోర్గా ఉంటుంది, లేదా ఒకటి బిటర్గా ఉంటుంది. ఒకటి తీయగా, చేదుగా, పుల్లగా, సమ్వాట్ ఏదో ఒకటి. సో మ్యాంగో యొక్క టేస్ట్లో ఇన్ని రకాలుగా ఉంటాయి. సో ఈ స్వీట్ కానీ, సోర్ కానీ, బిటర్ కానీ ఈ టేస్ట్ అనే ఒక క్యారెక్టర్లో ఇన్ని ట్రేట్స్ ఉంటాయి. సో టేస్ట్ అనేది ఒక క్యారెక్టర్ అయితే ఆ క్యారెక్టర్లో ఉండే వేరియేషన్స్ వచ్చేసి ట్రేట్ అంటారు. సో మీకు అర్థమవుతుందా? సో ఇలా క్యారెక్టర్ అండ్ ట్రేట్ ఇలా మీరు గుర్తుంచుకోండి. ఆ తర్వాత మళ్ళీ మనం ఒక పని చేద్దాం. ఓకే. ఈ ఫ్రూట్ నుంచి ఈ మ్యాంగో ఫ్రూట్ నుంచి మనం సీడ్స్ తీసుకుందాం. ఈ సీడ్స్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం ఏం చేద్దామంటే మట్టిలో పెట్టేద్దాం. ఓకే. సాయిల్లో పెడదాం. దాని తర్వాత ఏం చదువుతుంది? ఇదే చెట్టు వస్తుంది కదా. ఏ చెట్టు అయితే మనం మ్యాంగో సీడ్స్ తీసుకొని మ్యాంగో ట్రీ వస్తుంది కదా సాయిల్లో పెడితే. సో మళ్ళీ మనకి మ్యాంగో ట్రీయే వచ్చింది. సో ఈ మ్యాంగో ట్రీ నుంచి మళ్ళీ మ్యాంగో ఫ్రూటే వచ్చింది, రైట్? సో మ్యాంగో ఫ్రూట్ వచ్చింది మ్యాంగో ట్రీ నుంచి. ఈ మ్యాంగో ట్రీ ఎక్కడి నుంచి వచ్చింది? సీడ్ నుంచి. ఈ సీడ్ ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ మ్యాంగో ట్రీ నుంచి వచ్చింది. అంటే మ్యాంగో ట్రీ అనేది మళ్ళీ మ్యాంగో ట్రీని ప్రొడ్యూస్ చేస్తుంది, మళ్ళీ మ్యాంగో ట్రీ నుంచి మ్యాంగో ఫ్రూట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే హెరిడిటీ అంటాం. మీకు అర్థమైందా? సో హెరిడిటీ అంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ద ఆఫ్స్ప్రింగ్. ఇక్కడ మ్యాంగో ట్రీ నుంచి సీడ్ని తీసుకుంటే దాని యొక్క ఫ్రూట్ నుంచి సీడ్ని తీసుకుంటే మళ్ళీ మ్యాంగో ట్రీ వచ్చింది. ఆ మ్యాంగో ట్రీ నుంచి మళ్ళీ మ్యాంగో ఫ్రూటే వచ్చింది. మళ్ళీ ఆ మ్యాంగో ఫ్రూట్ నుంచి మళ్ళీ దానికి ఆ ఫ్రూట్కి ఒక టేస్ట్ ఉంది, రైట్? ఆ టేస్ట్ అనేది ఒక క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? మ్యాంగో ట్రీ నుంచి వచ్చింది. అంటే పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్కి క్యారెక్టర్ అనేది ట్రాన్స్ఫర్ అయితే ఆ క్యారెక్టర్ ట్రాన్స్ఫరింగ్నే మనం హెరిడిటీ అంటాం. మీకు అర్థమైందా? సో సింపుల్గా దానికి అర్థం ఏంటంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ద ఆఫ్ స్ప్రింగ్స్. పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్కి ఈ టేస్ట్ అనే క్యారెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్ని హెరిడిటీ అంటారు. ఆ తర్వాత మళ్ళీ చూద్దాం. మళ్ళీ ఒకసారి టేస్ట్ చూడండి. ఈ టేస్ట్ ఈసారి మళ్ళీ స్వీట్గానే ఉంది అనుకుందాం. ఓకే. స్వీట్ అనే ఒక టేస్ట్. మనం ఇంతకుముందు ఏం చెప్పాము? టేస్ట్లో స్వీట్ ఉంటుంది, సోర్ ఉంటుంది, బిటర్ ఉంటుంది, చేదుగా, పుల్లగా, తీయగా, వీటిలో ఏదో ఒకటి ఉంటుంది, రైట్? సో ఫర్ సపోజ్ నేను ఓన్లీ మనకి స్వీట్ ఉన్న మ్యాంగో ట్రీని మాత్రమే నేను తీసుకున్నాను. ఓకే. స్వీట్ ఉన్న మ్యాంగో అంటే మన దగ్గర ఉన్న పండ్లల్లో ఓన్లీ తీయగా ఉండే మామిడి పండును మాత్రమే తీసుకొని దాని యొక్క సీడ్ని మనం సాయిల్లో పెట్టి ఆ చెట్టు నుంచి మ్యాంగో ట్రీ నుంచి మ్యాంగో ఫ్రూట్ వస్తే ఆ మ్యాంగో ఫ్రూట్ కాస్త మళ్ళీ తీయగా ఉంది, రైట్? మీకు అర్థమైందా? దాని టేస్ట్ వచ్చేసి తీయగా ఉంది. సో స్వీట్గా ఉన్న మ్యాంగోస్ మాత్రమే మనకు వస్తే దానికి అర్థం ఏంటి? ఓన్లీ స్వీట్గా ఉన్న ట్రైట్ మాత్రమే ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడి నుంచి? పేరెంట్స్ నుంచి పిల్లలకి. సో ఓన్లీ స్వీట్ ట్రైట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే ఆ ప్రాసెస్నే మనం ఇన్హెరిటెన్స్ అంటాం. మీకు అర్థమైందా? క్యారెక్టర్ని ట్రాన్స్ఫర్ చేస్తే దాని హెరిడిటీ అన్నప్పుడు, దాని యొక్క ట్రైట్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దాని ఇన్హెరిటెన్స్ అంటారు. సో స్పెసిఫిక్గా పాసింగ్ ఆఫ్ ఎ ట్రైట్ ఫ్రమ్ పేరెంట్స్ టు ద ఆఫ్ స్ప్రింగ్స్ వి కాల్ అవుట్ వన్ యాజ్ అన్ ఇన్హెరిటెన్స్. దట్స్ వాట్ ద ప్రాసెస్ ఈస్. సో స్వీట్ యొక్క ట్రైట్
అనేది ట్రాన్స్ఫర్ అయితే మనం ఏమంటామంటే స్వీట్నెస్ ఆఫ్ ది ట్రైట్ హ్యాస్ బీన్ ఇన్హెరిటెడ్ అంటారు. సో ఇన్హెరిటెన్స్, హెరిడిటీ, దీని యొక్క డెఫినేషన్స్ ఇవి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి హెరిడిటీ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఒక చెట్టు ఉంది, మ్యాంగో ట్రీ ఉంది, దాని యొక్క ఫ్రూట్ ఉంది. ఫ్రూట్ నుంచి ఫ్రూట్ యొక్క టేస్ట్ ఉంటుంది ఫ్రూట్కి, ఆ టేస్ట్ని మనం క్యారెక్టర్ అంటాం. ఈ క్యారెక్టర్ వచ్చేసి ఒక పేరెంట్ నుంచి ఆఫ్స్ప్రింగ్స్కి ట్రాన్స్ఫర్ అయితే దాన్ని మనం హెరిడిటీ అంటాము. ఆ క్యారెక్టర్లో వేరియేషన్స్ ఉంటాయి. అంటే ఒక టేస్ట్లో స్వీట్ కానీ, సోర్ కానీ, బిట్టర్ కానీ ఇలాంటి వేరియేషన్స్ ఉంటాయి. ఇందులో స్వీట్ మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యింది అనుకోండి ఒకవేళ ట్రైట్, దాన్నే మనము ఇన్హెరిటెన్స్ అంటాం. సో స్వీట్ మ్యాంగోస్ వచ్చేసి ఆల్వేస్ స్వీట్గానే ఉంటాయి, ఎందుకంటే అందులో స్వీట్ అనే ఒక ట్రైట్ ఇన్హెరిటెన్స్ అయింది. ఆ చెట్టు నుంచి ఇంకో స్వీట్గా ఉండే చెట్టు నుంచి స్వీట్గా ఉండే పిల్లల చెట్టులోకి ట్రాన్స్ఫర్ అయింది. సో ఇది ఇన్హెరిటెన్స్ అని అర్థం. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చూద్దాం. చూడండి, లైక్ మ్యాంగో ఫ్రూట్ ఉంది. మ్యాంగో ఫ్రూట్ ఇదే సేమ్ పండు. ఇది ఏం పండు? సేమ్ పండు అంటే ఇంతకుముందు చెప్పా కదా, స్వీట్గా ఉండే మ్యాంగో ఫ్రూట్ ఉంది అన్నా చూడు, అదే స్వీట్గా ఉండే మ్యాంగో ఫ్రూట్ ఇది. ఓకే, ఈ స్వీట్గా ఉండే మ్యాంగో ఫ్రూట్ని మళ్ళీ తీసుకున్నాను. మళ్ళీ తీసుకొని మళ్ళీ అందులో టేస్ట్ ఎలా ఉంది? మళ్ళీ స్వీట్గానే ఉంది. ఓకే, సో దీని యొక్క సీడ్స్ని మళ్ళీ తీసుకొని మళ్ళీ సాయిల్లో పెట్టాను. ఓకే, మళ్ళీ తీసుకెళ్ళి మట్టిలో పెట్టాక నెక్స్ట్ ఏం జరిగిందంటే మనకు 3 చెట్లు వచ్చాయి అనుకుందాం. 1, 2, 3 చెట్లు వచ్చాయి. సో ఫస్ట్ చెట్లో నుంచి మామిడి పండ్లు తీసుకున్నాం, దాని యొక్క టేస్ట్ స్వీట్నెస్ ఉంది, దానికి స్వీట్, అది కూడా తీయగానే ఉంది. సెకండ్ చెట్ల నుంచి ఉన్న పండ్లను చూస్తే కూడా అది కూడా స్వీట్గానే ఉంది. మూడో చెట్టు నుంచి వచ్చిన పండ్లు కూడా స్వీట్గానే ఉంది. కానీ నాకు ఇక్కడ తేడా ఏం వచ్చిందంటే, ఫస్ట్ చెట్లో ఒక దాంట్లోనేమో చాలా తీయగా ఉన్నాయి దాని పండ్లు, సెకండ్ దాంట్లో కొంచెం తక్కువగా తీయగా ఉంది, మూడో దాంట్లో ఈ రెండింటితో కంపేర్ చేసి కొంచెం తక్కువగా ఉంది. అంటే మూడిట్లో స్వీట్నెస్ అనేది ఉంది, అంటే తీయదనం ఉంది, కానీ తీయదనంలో వేరియేషన్ ఉంది. అంటే ఒక దాంట్లో ఎక్కువ ఉంది, ఒక దాంట్లో తక్కువ ఉంది. సో ఈ స్పెసిఫిక్ ప్రాసెస్ని, ఈ స్పెసిఫిక్ ఫినామినాని మనం ఏమంటామంటే వేరియేషన్స్ అంటాం. దట్స్ ఇట్. వేరియేషన్ అంటే బిట్వీన్ ద స్పీషీస్ ఒక జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది వేరియేట్ అయి ఉంటుంది. ఇలా జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి? స్వీట్నెస్. ఇప్పుడు దాని గురించి మనం ఫర్దర్గా వెళ్దాం. జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అనేది క్లారిటీ తెచ్చుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ చూడండి, వేరియేషన్ అనేది జెనెటిక్ ఇన్ఫర్మేషన్ వల్ల జెనెటిక్ ఇన్ఫర్మేషన్ చేంజ్ ఉంటే అప్పుడు మనకి స్వీట్నెస్లో చేంజ్ ఉంటుంది. ఈ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఎందుకు చేంజ్ ఉంటుంది? ఇన్హెరిటెన్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఇన్హెరిటెన్స్ అనేది డిఫరెంట్గా ఉండడం వల్ల జెనెటిక్ ఇన్ఫర్మేషన్ చేంజ్ అవుతుంది. జెనెటిక్ ఇన్ఫర్మేషన్ చేంజ్ అవ్వడం వల్ల వేరియేషన్ వస్తుంది. వేరియేషన్ రావడం వల్ల స్వీట్నెస్లో చేంజెస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు జెనెటిక్ వేరియేషన్ గురించి మనం నెక్స్ట్ థర్డ్ పేజ్కి వచ్చినప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పటి వరకు అయితే మీరు కన్సిడర్ చేసుకోండి, వేరియేషన్ అనేది జెనెటిక్ వేరియేషన్ వల్ల వస్తుంది. ఈ జెనెటిక్ వేరియేషన్ రానికి కారణం వచ్చేసి ఇన్హెరిటెన్స్ అనేది డిఫరెంట్గా ఒక్కొక్క చెట్టులో ఒక్కొక్కలాగా రావడం వల్ల, ఇన్హెరిటెన్స్ డిఫరెన్స్ వల్ల మనకి జెనెటిక్ వేరియేషన్ వస్తుంది. ఓకే, సో ఇన్హెరిటెన్స్ డిఫరెన్స్ అనేది ఒక ప్రాసెస్ అండి. ఈవెన్ ట్రూ ఆల్ 3 plants కమ్ ఫ్రమ్ ద సేమ్ పేరెంట్, దేర్ జెనెటిక్ రికాంబినేషన్ మే హ్యావ్ లెడ్ టు డిఫరెన్సెస్ ఇన్ స్వీట్నెస్ ట్రేట్. అంటే వీరేం చెప్పాలనుకుంటున్నారంటే, ఒకే పేరెంట్ నుంచి వచ్చింది, సేమ్ పేరెంట్ నుంచి తీయగా ఉండే మామిడిపండు నుంచి అలా తల్లిదండ్రులు తీయగా ఉండే మామిడిపండు. ఓకే, ఆ మామిడిపండు తీయగా ఉన్న వాటి యొక్క పిల్లల్లో మాత్రం తీయదనంలో వేరియేషన్ ఉంది. ఎందుకు ఉంది అంటే జెనెటిక్ రీకాంబినేషన్ అనేది ఒకటి జరిగింది. దానివల్ల ఏం జరిగిందంటే స్వీట్నెస్ అనే ఒక ట్రైట్ ఉంది కదా, అదే ట్రైట్ చెప్పాను ఇంతకుముందు. ఈ ట్రైట్ అనేది ఒక దాంట్లో ఎక్కువగా వచ్చింది, ఒక దాంట్లో తక్కువగా వచ్చింది, బస్. సో దీన్నే మనము జెనెటిక్ వేరియేషన్ అంటాం. వేరియేషన్ జరగడానికి కారణమైన ప్రాసెస్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ జెనెటిక్స్లోకి వెళ్దాం, జెనెటిక్ డెఫినేషన్లోకి వెళ్దాం. జెనెటిక్స్ అంటే ఇప్పుడు మళ్ళీ చూడండి, హెరిడిటీ అండ్ వేరియేషన్ని చదివేదాన్ని. అంటే హెరిడిటీ అంటే చెప్పాను కదా క్యారెక్టర్, వేరియేషన్ అంటే చెప్పాను కదా ఇన్హెరిటెన్స్ ఆఫ్ ట్రైట్ డిఫరెన్సెస్ని మనం వేరియేషన్ అంటాం. సో జెనెటిక్స్ అనేది ఏం చేస్తుందంటే దీన్ని రెండింటిని చదువుతుంది. రెండింటి గురించి స్టడీ చేస్తుంది, దాంట్లో ఎక్స్పెరిమెంట్స్ క్రియేట్ చేస్తుంది. ఒకవేళ
ఎలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి ఈ రెండు ఒక్కొక్క ఆఫ్ స్ప్రింగ్స్లో ఒక్కొక్క పేరెంట్లో చేంజెస్ వేరియేషన్స్ అన్నీ తెలుసుకుంటాయి. సో దాన్ని మనం జెనెటిక్స్ అంటాం. ఒక ట్రైట్ ఒక పేరెంట్ నుంచి ఆఫ్ స్ప్రింగ్కి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది సింపుల్గా చెప్పాలంటే అదే మనం జెనెటిక్స్లో నేర్చుకుంటాం. సో ఇదే జెనెటిక్స్ అంటారు. సో ఇదే మనం చెప్పిన ఫస్ట్ ప్రాసెస్. సో జెనెటిక్స్ అనేది స్టడీ ఆఫ్ హెరిడిటీ అండ్ వేరియేషన్. ఇట్ ఫోకస్ ఆన్ హౌ ద ట్రైట్స్ ఆర్ పాస్డ్ ఫ్రమ్ పేరెంట్స్ టు ద ఆఫ్ స్ప్రింగ్స్ త్రూ ద జెన్స్. సో ఇప్పుడు మీకు అర్థమైందా, ట్రైట్స్ అనేవి ఇది. ఇక్కడ ఒక స్పెసిఫిక్ వర్డ్ చెప్పారు, దీన్ని జీన్స్ అంటారు. జీన్స్ మనము ముందుకెళ్ళాక తెలుసుకుందాం. ఇప్పుడు మాత్రం జస్ట్ బేసిక్గా ట్రైట్ అంటే ఏంటి, క్యారెక్టర్ అంటే ఏంటి, హెరిడిటీ అంటే ఏంటి, వేరియేషన్ అంటే ఏంటి, వీటి గురించి మాత్రం ఫోకస్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ థింగ్ మనం ఇంకొక పని చేద్దాం. ఇంకా మళ్ళీ అదే చెట్టుని తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకు ఒక 3 మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ మ్యాంగో ట్రీ, సెకండ్ మ్యాంగో ట్రీ, థర్డ్ మ్యాంగో ట్రీ. వెల్ యా, సో ఇప్పుడు ఇది ఒక ఫస్ట్ మ్యాంగో ట్రీ తీసుకుందాం. ఇంతకుముందు చెప్పా కదా, ఇక్కడ నుంచి ఉన్న ఈ 3 చెట్లు ఉన్నాయి కదా, ఈ 3 చెట్లు ఒక చెట్టును తీసుకుందాం. ఆ చెట్టు ఇక్కడ ఉంది అనుకుందాం, సేమ్ చెట్టు. దీని పండ్లు కూడా తీయగా ఉంటాయి, నో ఇష్యూ. సో ఈ మ్యాంగో ఫ్రూట్ ఉంది, ఈ మ్యాంగో ఫ్రూట్స్ ఉన్నాయి, అంటే ఈ చెట్టు ఉంది. ఈ 3 నుంచి మనం మ్యాంగో ఫ్రూట్స్ ఒక 10 మ్యాంగో ఫ్రూట్స్ని కలెక్ట్ చేద్దాం. కలెక్ట్ చేశాక ఫస్ట్ నుంచి 10 మ్యాంగో ఫ్రూట్స్ని కలెక్ట్ చేద్దాం. అందులో 1 నుంచి 5 మ్యాంగో ఫ్రూట్స్ ఏమో తీయగా ఉన్నాయి ఎక్కువగా, 5 నుంచి 10 వచ్చేసి తీయదనం తక్కువగా ఉంది. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఒకే చెట్టులో సింగిల్ చెట్టులో 10 పండ్లు తీసుకుంటే 10 ఫ్రూట్స్ తీసుకుంటే అందులో ఫస్ట్ నుంచి 5 ఫ్రూట్లు వచ్చేసి ఎక్కువ తీయగా ఉన్నాయి, మిగిలిన 5 వచ్చేసి తక్కువగా ఉన్నాయి. ఎందుకు? సో ఇందులో చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇందులో చాలా తక్కువగా ఉన్నాయి. స్వీట్నెస్, తీయదనం, అది దానికి కారణమే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అంటారు. ఓకేనా, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అనేది ఒక్క చెట్టులోనే చెప్తుంది. ఓకే, వేరియేషన్ ఫ్యాక్టర్ అనేది మల్టిపుల్ చెట్లలో చెప్తుంది, ఇది. కానీ ఈ మల్టిపుల్ చెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? సేమ్ చెట్టు నుంచి వచ్చాయి. ఐ మీన్ సేమ్ మ్యాంగో ట్రీ నుంచి వచ్చాయి. కానీ సేమ్ మ్యాంగో ట్రీ నుంచి వచ్చిన చెట్లు డిఫరెంట్ స్వీట్నెస్ చూపిస్తే దాన్ని వేరియేషన్ అంటాము. వితిన్ ఒక చెట్లోనే మనకి డిఫరెంట్ స్వీట్నెస్ని చూపిస్తే, వితిన్ 1 ట్రీలోనే డిఫరెంట్ స్వీట్నెస్ చూపిస్తే దాన్ని మనం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అంటాం. ఓకే, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అంటే ఫర్ సపోజ్ మీరు ఒక టైంలో, ఆ చెట్టు పెట్టిన టైంలో సన్లైట్, వాటర్, సాయిల్, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి. ఆ టైంలో కాసే ఫ్రూట్స్ వచ్చేసి స్వీట్నెస్ ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఆ స్పెసిఫిక్ పండ్లు వచ్చేసి తీయగా ఉంటాయి. ఆ తర్వాత కొద్ది టైం తర్వాత ఈ సన్లైట్, వాటర్ తక్కువగా ఉన్నప్పుడు అప్పుడు ప్రొడ్యూస్ చేసే స్వీట్స్ వచ్చేసి అప్పుడు ప్రొడ్యూస్ చేసిన ఫ్రూట్స్ వచ్చేసి స్వీట్నెస్ తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాటి యొక్క ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేవి రిచ్గా లేవు ఆ టైంలో. సో అలా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అనేది పనిచేస్తుంది. ఓకే, యా, ఇప్పుడు మనము ఇప్పటివరకు అన్న ఈ జనరల్గా చెప్పిన టర్మ్స్ అని ఇవన్నీ క్లారిటీ ఉంచుకోండి బస్. సో నెక్స్ట్ మనం ఒక నీట్ యొక్క ఒక మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్దాం, ఫాదర్ ఆఫ్ ది జెనెటిక్స్. ఇది ఖచ్చితంగా మళ్ళీ అడుగుతారు PYQsలో, ఇది వచ్చింది కూడా చాలాసార్లు. సో మనకు బేసిక్గా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ది జెనెటిక్స్. ఓకే, ఆ తర్వాత జెనెటిక్స్ కాయిన్ చేసిన టర్మ్ ఎవరు కాయిన్ చేశారంటే స్పెసిఫిక్ ఆ వర్డ్ని చెప్పిన అతను వచ్చేసి విలియం బీట్సన్. హీఈస్ ద గై. సో దీస్ ఈస్ ద 2 things you need to remember. These the things you need to just understand the concept. Heredity, variation, next time మీరు క్వశ్చన్స్ చేసేటప్పుడు, మీరు చదువుతున్నప్పుడు క్లారిటీ ఉంచుకోవాలి అంతే. సో నెక్స్ట్ ఇప్పుడు మనం స్పెసిఫిక్ టర్మ్స్లోకి వెళ్దాం. టర్మినాలజీలో హోమోలాగస్ గురించి ట్రై చేద్దాం. హోమోలాగస్ అనేది ఏంటి? ఫస్ట్ హోమోలాగస్ అర్థం కావాలంటే మనకి జీన్ అర్థం కావాలి. జీన్ అర్థం కావాలంటే మనకి DNA అర్థం కావాలి. DNA మనకు అర్థం కావాలంటే ఫస్ట్ మనకు క్యారెక్టర్ అర్థం కావాలి. ఓకే, ఇంతకుముందు నేను చెప్పాను కదా క్యారెక్టర్ అంటే ఏంటి? ఫస్ట్ సపోజ్ టేస్ట్. ఒక మ్యాంగో ఫ్రూట్కి ఒక టేస్ట్ ఉంటుంది, అదే క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ అనే దాన్ని ఈ క్యారెక్టర్ యొక్క ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేసే వస్తువుని మనం DNA అంటాం. DNA అనే ఒక వస్తువులో ఒక స్పెసిఫిక్ ఒక పార్ట్ని మనం జీన్
అంటాం. ఆ జీనే ఈ ప్రతి ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మీకు అర్థమైందా? సో జీన్ అనేది ఒక సెగ్మెంట్, అది ఒక డిఎన్ఏ ఒక సెగ్మెంట్. డిఎన్ఏ అనేది ఇన్ఫర్మేషన్ క్యారీ చేసుకునే ఒక మిషన్. ఇది ఏ ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తుంది? ఇప్పుడు మన కోసం ఏ ఇన్ఫర్మేషన్ అనుకుందాం? క్యారెక్టర్ అనే ఒక ఇన్ఫర్మేషన్ అనుకుందాం. క్యారెక్టర్ అంటే ఏంటి? టేస్ట్, అంటే ఒక ఫ్రూట్ యొక్క టేస్ట్. ఓకే, ఇప్పుడు అర్థమైందా? సో ఇలా ఒక్కొక్క దాంతో వెళ్దాం. ఫర్ సపోజ్ ఒక చెట్టు ఉంది, ఆ చెట్లు పండ్లను ప్రొడ్యూస్ చేస్తాయి, ఫ్రూట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ఫ్రూట్స్లో టేస్ట్ ఉంటుంది, ఆ టేస్ట్కి కారణమైన ఒక జీన్ ఉంటుంది. ఓకే, సో ఆ జీన్కి సంబంధించిన ప్రాసెస్లోకి మనం వెళ్దాం, కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను జీన్ అన్నా, ఈ జీన్ దేనికి సంబంధించిన? టేస్ట్కి సంబంధించిన జీన్. సో టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పా, ఒకటి తీయగా ఉంటుంది, ఒకటి పుల్లగా ఉంటుంది, ఒకటి వేరేలా ఉంటుంది. సో ఫర్ సపోజ్ తీయగా ఉన్న టేస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఒక చెట్టులో తీయగా ఉండే పండ్లు ఉంటాయి, ఆ పండ్లను మాత్రమే తీసుకుందాం. ఓకే, దట్స్ ఇట్. సో ఫర్ సపోజ్ ఒక పండు తీయగా ఉండడానికి కారణం ఏంటంటే దాంట్లో 2 రకాలు ఉంటాయి, 2 అలీస్ ఉంటాయి. ఓకేనా, 2 ఫార్మ్స్ ఉంటాయి. ఇది మీరు క్లారిటీగా వినండి. ఫర్ సపోజ్ ఒక పండు తీయగా ఉంది టేస్ట్, దానికి కారణం బి అనుకుందాం. ఓకే, దిస్ ఈజ్ అ క్యాపిటల్ బి, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పండు తీయదనం తక్కువగా ఉంది అంటే దానికి కారణం స్మాల్ బి. సో టేస్ట్లో క్యాపిటల్ బి ఉందనుకోండి ఏదైనా పండులో, అది స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఏదైతే పండులో స్మాల్ బి ఉంటారో దాంట్లో స్వీట్నెస్ తక్కువగా ఉంటుంది. ఎందుకు క్యాపిటల్ రాసా అంటే క్యాపిటల్కి రిప్రజెంట్ చేసేది ఏంటంటే స్వీట్నెస్ పెరిగింది, స్మాల్ బి అనేది రిప్రజెంట్ చేసేది స్వీట్నెస్ తగ్గింది అని అర్థం. సో ఒక జీన్కి 2 ఫార్మ్స్ ఉంటాయి, ఆ 2 ఫార్మ్స్ని అలీస్ అంటాం. ఆ అలీస్ వచ్చేసి క్యాపిటల్ బి, స్మాల్ బి. అంటే ఒక జీన్ అనేది టేస్ట్ని కారణమైతే ఆ టేస్ట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి తీయగా ఉంటుంది, ఒకటి అంత తీయగా ఉండదు. ఆ 2 ఈ టేస్ట్ వచ్చేసి స్వీట్నెస్ అనుకుంటే స్వీట్నెస్లో వేరియేషన్ ఉంది కదా, రైట్? ఆ వేరియేషన్ అనేది మనం ఏం చెప్పాము? స్వీట్నెస్ అనుకుందాం. ఓకే, సారీ, వేరియేషన్ అనేది ట్రైట్, రైట్? ట్రైట్ అంటే స్వీట్నెస్, సోర్, బిటర్, అవి వేరు. వితిన్ ద స్వీట్నెస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వితిన్ ద స్వీట్నెస్ వీ హ్యావ్ 2 డిఫరెంట్ ఫార్మ్స్. అంటే స్వీట్నెస్లో కూడా 2 డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. అదొకటి ఎక్కువగా స్వీట్ ఉంటుంది, ఒకటి తక్కువగా స్వీట్ ఉంటుంది. ఆ ఎక్కువగా ఉండే తక్కువగా ఉండేదాన్నే అలీస్ అంటాం. అంటే జీన్ యొక్క 2 ఫార్మ్స్నే అలీస్ అంటారు. యూ గెట్ ద క్లారిటీ. సో ఇప్పుడు మనం ఇంకా హోమోలాగస్కి వెళ్ళలేదు. ఇప్పుడు హోమోలాగస్లోనే ఇవన్నీ మనం చదువుతూ ఉన్నాం. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఒక చెట్టు ఉంది, మళ్ళీ స్టోరీలోకి వెళ్దాం. ఇప్పుడు మనకు చెట్టు ఉంది, ఆ చెట్టు నుంచి మ్యాంగో ఫ్రూట్స్ వచ్చాయి. ఆ మ్యాంగో ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి? స్వీట్గా ఉన్నాయి. ఈ స్వీట్నెస్ ఏది డిటర్మైన్ చేస్తారని చెప్పాను? ఒకవేళ క్యాపిటల్ బి, ఒకవేళ స్మాల్ బి, ఈ రెండిట్లో ఏదో ఒకటి డిటర్మైన్ చేస్తుంది. ఇది ఉంటే ఎక్కువ స్వీట్గా ఉంటుంది, ఇది ఉంటే తక్కువ స్వీట్గా ఉంటుంది. అయితే ఫర్ సపోజ్ నేను ఒక చెట్టు తీసుకున్నా, నాకు తెలిసిన ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు అనేది దాంట్లో పండ్లు తీయగా ఉంటాయి. సో తీయగా ఉన్నాయి కాబట్టి నేనేమంటున్నా అంటే క్యాపిటల్ బి దాంట్లో ఉంది. నేను ఇంకో చెట్టు తీసుకున్నా, దాంట్లో స్వీట్నెస్ తక్కువగా ఉంది. సో అప్పుడు నేనేం చేస్తున్నా? అందులో స్మాల్ బి ఉంది అని అర్థం. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక చెట్టును తీసుకోండి, 2 చెట్లను తీసుకోండి. తీసుకున్నాక ఆ చెట్లలో ఒక దాంట్లోనేమో క్యాపిటల్ బి, ఇంకో దాంట్లో స్మాల్ బి. అంటే క్యాపిటల్ బి ఉందంటే అంత స్వీట్నెస్ ఎక్కువగా ఉంది, అందులో స్మాల్ బి ఉన్నంత అంత స్వీట్నెస్ తక్కువగా ఉంది. యూ గాట్ ద పాయింట్, రైట్? ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ చెట్టుని క్రాస్ చేస్తాను, క్రాస్ పాలినేషన్ చేస్తాం. మీరు ఫ్లవరింగ్ అనే చాప్టర్ ఉంటుంది కదా, రైట్? ప్లాంట్స్ సంబంధించి మన బాటనీలో ఫ్లవరింగ్ చాప్టర్లో క్రాస్ పాలినేషన్ చేస్తారు కదా. సో అదే ప్రాసెస్ ఇక్కడ మనం చేస్తాం. ఎమాల్సిఫికేషన్, ప్యాగింగ్ ఇలాంటి ప్రాసెస్లు యూజ్ చేసుకొని క్రాస్ పాలినేషన్ చేశాక మనకు ఆఫ్స్ప్రింగ్ వస్తుంది. ఓకే, నలుగురు వచ్చారు అనుకున్నాం ఫర్ సపోజ్. ఎందుకు నలుగురు అంటున్నా అంటే ఇక్కడ ఉన్న ఈబి ఈ క్యాపిటల్ బి స్మాల్ బి వచ్చే పేరెంట్స్ అంటే పిల్లల్లోకి వచ్చే ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ క్యాపిటల్ బి ఉంది, క్యాపిటల్ బి వచ్చే ఛాన్స్ ఉంది, క్యాపిటల్ బి స్మాల్ బితో వచ్చే ఛాన్స్ ఉంది, లేదా స్మాల్ బి వచ్చే ఛాన్స్ అంటే స్మాల్ బి వచ్చే ఛాన్స్ ఉంది, రైట్? క్యాపిటల్ బి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది డైరెక్ట్ ఆఫ్స్ప్రింగ్కి రావచ్చు, లేదా ఇది డైరెక్ట్గా వాళ్ళ పిల్లల్లోకి రావచ్చు, లేదా ఈ రెండు కలిపి రావచ్చు, ఈ రెండు కలిపి రావచ్చు, లేదా ఈ రెండు కలిపి రావచ్చు. అంటే పిల్లలోకి నెక్స్ట్ అంటే ఈ పేరెంట్స్ నుంచి ఆఫ్స్ప్రింగ్స్ ఈ ప్రాబబిలిటీలో వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దట్స్ వాట్ వీ కెన్ అజ్యూమ్. కానీ రియాలిటీలో చూస్తే ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ అనేది అసలు జరగదు.
ఓకే, మీరు అర్థం చేసుకోండి, ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ అనేది మ్యాక్సిమం జరగదు. దీన్ని మనం పక్కకు పెడదాం ఈ రీజన్ ఎందుకంటే సెల్ డివిజన్లో ఉంటుంది. సో మనం ఆ టాపిక్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో దీన్ని వదిలేద్దాం, ఇక్కడ పాయింట్ తీసేయండి. ఇక్కడ నుంచి మనం తీసుకుందాం. మనకి చాప్టర్ జెనెటిక్స్లో ఈ పాయింట్స్ ఇంపార్టెంట్, ఇది మనకు సంబంధం లేదు. ఇది ఎప్పుడు యూజ్ చేద్దామంటే లింకేజ్, క్రాసింగ్ ఓవర్ వాటిలో వచ్చినప్పుడు కొంచెం వస్తుంది. పేరెంటల్ ఫినోటైపిక్ రేషియో ఎక్కువ, పేరెంటల్ ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఉంది అనే దాని నుంచి వస్తుంది. అది మనం చూద్దాం. అది కూడా అంత కాదు. ఓకే, ఈ టాపిక్ సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చూద్దాం. ఇక్కడ మీరు చూడండి, ఫర్ సపోజ్ ఆఫ్స్ప్రింగ్లోకి ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ బి స్మాల్ బి ఉంది, క్యాపిటల్ బి స్మాల్ బి ఉంది. ఓకే, ఇది స్వీట్నెస్ వేస్తుంది, ఇది స్వీట్నెస్ వేస్తుంది, నో ఇష్యూ, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే వీటినే మనం హోమోలాగస్ జీన్స్ అని అంటాం. అంటే దానికి అర్థం ఏంటి? ఫర్ సపోజ్ ఈ జీన్స్ ఆర్ సేమ్ ఇన్ స్ట్రక్చర్, ఆరిజిన్ అండ్ లొకేషన్. లొకేషన్ అంటే ఫర్ సపోజ్ అడ్రస్ అనుకోండి, అడ్రస్ని మనం లోకస్ అంటాం. సో ఇక్కడ మీరు ఒకటి చూడండి, బట్ డిఫర్ ఇన్ అలిలిక్ అన్నారు. ఇప్పుడు క్యాపిటల్ బి ఉంది, స్మాల్ బి ఉంది. క్యాపిటల్ బి ఎక్కడి నుంచి వచ్చింది? మీరు క్యాపిటల్ బి ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి చూస్తే, ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, క్యాపిటల్ బి వచ్చేసి ఈ పేరెంట్ నుంచి వచ్చింది, రైట్? స్మాల్ బి వచ్చేసి ఈ పేరెంట్ నుంచి వచ్చింది. ఇప్పుడు ఇది ఒక ఆఫ్స్ప్రింగ్ కదా, ఇదొక చెట్టు. ఈ చెట్టులో ఒక క్యాపిటల్ బి ఇక్కడి నుంచి వచ్చింది, స్మాల్ బి ఇక్కడి నుంచి వచ్చింది. సో ఈ రెండు ఏంటి? ఇదొక అలీ, ఇంతకుముందు చెప్పాను కదా, ఈ రెండు అలీస్ అంటారు. ఒక జీన్కి 2 ఫార్మ్స్ ఉంటాయి. సో ఇదొక అలీ. ఈ రెండింటిని మనం ఏమంటాం? అలీలిక్ ఫార్మ్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడి నుంచి వచ్చింది, ఇది వచ్చేసి ఇక్కడి నుంచి వచ్చింది. డిఫరెంట్ పేరెంట్స్ నుంచి వచ్చింది, బట్ సేమ్ జీన్ అంటే సేమ్ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తుంది. టేస్ట్లో వేరియేషన్ ఉంది, క్యారెక్టర్ సేమే, టేస్ట్లో వేరియేషన్ ఉంది, బట్ దాన్నే మనము హోమోలాగస్ అంటాము. ఓకేనా? బట్ ఇక్కడ 2 డిఫరెంట్ అలీస్ ఉన్నాయి కాబట్టి దీన్ని హెట్రోజైగస్ అంటారు. యు గాట్ ద పాయింట్? అలా ఇప్పుడు దీన్ని మనం హోమోజైగస్ అంటారు. ఓకే, నేను మళ్ళీ క్లియర్గా చెప్తా. ఏదైతే చెట్టులో మీకు క్యాపిటల్ బి ఉందో దానే హోమోజైగస్ కండిషన్ అంటారు. అంటే ఇది ఒకటే జీన్, సేమ్ జీన్, సేమ్ టేస్ట్ చూపిస్తుంది. ఇది క్యాపిటల్. ఇంకో చెట్టు ఉంది మీకు, స్మాల్ బి ఉంది, ఇది కూడా హోమోజైగస్ కండిషనే. హోమోజైగస్ అంటే సిమిలర్, సేమ్గా ఉంది. కానీ మీకు ఒక చెట్టు ఉంది, అందులో క్యాపిటల్ బి, స్మాల్ బి, ఇది ఎలా వచ్చిందో ఇంతకుముందు చెప్పాను కదా. సో ఇప్పుడు మనం దీన్ని హెట్రోజైగస్ అంటారు. హెట్రోజైగస్ అంటే డిఫరెంట్, కానీ ఇందులో ఏం సేమ్ ఉంది? జీన్ మాత్రం సేమ్ ఉంది. అంటే క్యాపిటల్ బి, ఇక్కడ జీన్ మాత్రం సేమ్ ఉంది. ఇది ఏ జీన్ సంబంధించింది? ఇవన్నీ టేస్ట్కి సంబంధించిన జీన్. ఓకేనా? టేస్ట్ జీన్ దేనికి సంబంధించింది? బి. చూడండి, ఇది బి అన్నాను, ఇది క్యాపిటల్ బి అన్నారు, డిఫరెన్స్ ఉంటుంది. సో మనం మామూలుగా జెనెటిక్స్లో ఎలా చెప్తారంటే, ఏదైనా ఒక స్పెసిఫిక్ జీన్ని, ఫర్ సపోజ్ నేను ఒక టేస్ట్కి సంబంధించిన జీన్ని నేను ఏమంటా అంటే జస్ట్ బి అంటా. సో బి జీన్ అనేది దానికి 2 ఫార్మ్స్ ఉంటాయి, ఒకటి క్యాపిటల్ బి, ఇంకోటి స్మాల్ బి. సో క్యాపిటల్ బి అనేది ఒక చెట్లో ఉంటే దాన్ని హోమోజైగస్ కండిషన్ అంటారు. స్మాల్ బి అనేది ఒక చెట్లో ఉంటే దాన్ని మనం హోమోజైగస్ కండిషన్ అంటారు. ఏదైనా చెట్లో క్యాపిటల్ బి, స్మాల్ బి ఉంటే దాన్ని హెట్రోజైగస్ కండిషన్ అంటారు. సో ఇది హోమోజైగస్, ఇది హెట్రోజైగస్, ఈ కండిషన్స్ అంటారు. ఈ అన్నిటిని కలిపితే హోమోలాగస్ అంటారు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మనం హోమోలాగస్ గురించి చదువుదాం. హోమోలాగస్ అంటే ఏవైతే జీన్స్, it refers to the genes are present at same location and these genes has the same structure, origin and these genes came from the 2 parents. అంటే ఇప్పుడు మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ జీన్స్ అనే వర్డ్ చాలాసార్లు స్పెసిఫై చేస్తారు. చూడండి, జీన్స్ అంటే అలీస్ వచ్చేసి ఒకటి క్యాపిటల్ బి, ఒకటి స్మాల్ బి. ఫర్ సపోజ్ క్యాపిటల్ బి ఉంటే దాని యొక్క క్యాపిటల్ బి ఉంటే దీని యొక్క స్వీట్నెస్ సంబంధించి చెప్తున్నారు. స్మాల్ బి ఉన్న స్వీట్నెస్ సంబంధించిందే చెప్తున్నారు. బట్ ద థింగ్, ఈ క్యాపిటల్ బి, ఈ స్మాల్ బి వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చాయి? 2 పేరెంట్స్ నుంచి వచ్చాయి. ఇంతకుముందు చూసాం కదా మనము, ఈ కాంబినేషన్ రానికి ఈ చెట్టు క్రాస్ చేస్తే ఈ కాంబినేషన్ వచ్చింది. సో అదే చెప్తున్నారు. సో ఏవైతే ఈ 2
2 పేరెంట్స్ నుంచి వచ్చాయో ఆ పేరెంట్స్ నుంచి వచ్చేటప్పుడు ఇవి ఎక్కడ ఉన్నాయి, ఇవేంటి, ఇవి అన్ని 2 ఒకే జీన్కి సంబంధించినవి. దేనికి సంబంధించినవి? బి జీన్కి సంబంధించినవి. బి జీన్ నుంచి వచ్చిన ఈ అలీస్ సేమ్ లొకేషన్ అండ్ సేమ్ స్ట్రక్చర్ ఉంటే వాటిని హోమోలాగస్ అంటారు. సో డోంట్ మేక్ కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను సింపుల్గా చెప్తా. మీకు ఒక డిఎన్ఏ ఉంది, ఈ డిఎన్ఏలో ఒక జీన్ ఉంది. ఈ జీన్ వచ్చేసి ఫర్ సపోజ్ టేస్ట్ జీన్ అనుకుందాం, దీని పేరు మనం బి అనుకుందాం. ఓకే, దీని పేరు బి, జస్ట్ బి. ఓకే, ఈ బి జీన్ అనేది ఒక చెట్లోనేమో ఇలా ఉంటుంది, క్యాపిటల్ బి. ఒక చెట్లోనేమో ఇలా ఉంటుంది, స్మాల్ బి. ఇంకో చెట్లోనేమో క్యాపిటల్ బి, స్మాల్ బి. ఇలా ఉన్నా ఇవన్నీ ఒక ఫ్యామిలీకి చెందినవి. ఓకేనా? అంటే ఫ్యామిలీ అంటే ఇవన్నీ ఒకే ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ ఏంటి? టేస్ట్ బి మనం పెట్టినాం ఒక పేరు, టేస్ట్ బి అనే ఒక ఫ్యామిలీ, ఒక జీన్కి సంబంధించినవి. సో ఆర్జిన్ కానీ స్ట్రక్చర్ కానీ వాటిలో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కానీ సిమిలర్గా ఉంటాయి. బట్ వేరియేషన్ ఉంటాయి, నేను కాదనట్లే, మొత్తం సిమిలర్గా ఉంటాయి అనట్లే, కొంచెం ఉంటాయి, ఆల్మోస్ట్ ఉంటాయి, దట్స్ ఇట్. సో దీన్నే మనము హోమోలాగస్ అంటాం. సో హోమోలాగస్ అనే ఒక దాంట్లో హోమోజైగస్ కండిషన్స్ ఉంటాయి, హెట్రోజైగస్ కండిషన్ ఉంటాయి. సో హోమోలాగస్ పెద్దది, హెట్రోజైగస్ అండ్ హోమోజైగస్ అనేది దీని యొక్క సబ్ టాపిక్స్. ఓకే, దిస్ ఇస్ హౌ వీ నీడ్ టు థింక్. మనం ఎప్పుడైనా నెక్స్ట్ టైం హోమోలాగస్ గురించి చదివితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హోమోజైగస్ అండ్ హెట్రోజైగస్ కండిషన్స్ అనేవి హోమోలాగస్లో ఉంటాయి. హోమోలాగస్ అంటే ఒక స్పెసిఫిక్గా జీన్స్ అనేవి ఒక పేరెంట్ నుంచి ఒక ఆఫ్స్ప్రింగ్కి వస్తాయి, కానీ 2 పేరెంట్స్ నుంచి 2 డిఫరెంట్ అలీస్ రావచ్చు, సేమ్ అలీస్ రావచ్చు, అది ఏదైనా జరగవచ్చు. బట్ ఆర్జిన్ అండ్ స్ట్రక్చర్ సిమిలర్గా ఉంటేనే మనం దాన్ని హోమోలాగస్ అంటాం. ఇంకా హోమోలాగస్లో ఆర్జిన్, స్ట్రక్చర్, లొకేషన్ ఈ 3 సిమిలర్గా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం హోమోలాగస్ అంటాం. ఓకే, దెన్ నెక్స్ట్ వి గో ఇన్ టు ద ఫినోటైప్ అండ్ జీనోటైప్. వీటికి సంబంధించిన దాంట్లోకి వెళ్దాం. ఫస్ట్ సపోజ్ ఫినోటైప్ అంటే ఏంటి, మనం దాని గురించి తెలియాలంటే జీనోటైప్కి వెళ్ళాలి. జీనోటైప్ తెలియాలంటే మళ్ళీ జీన్ తెలియాలంటే మళ్ళీ అలీస్ తెలియాలంటే ఇప్పుడు మళ్ళీ చెట్టు దగ్గరికి వద్దాం. ఇప్పుడు మనకు చెట్టు ఉంది, మన మ్యాంగో చెట్టే, అది ఫ్రూట్ ఇస్తుంది. ఆ ఫ్రూట్లో టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్కి కారణమయ్యే వచ్చేసి ఒకటి క్యాపిటల్ బి లేదా ఒకటి స్మాల్ బి. క్యాపిటల్ బి ఉంటే ఎక్కువ స్వీట్గా ఉంటుంది, స్మాల్ బి ఉంటే తక్కువ స్వీట్గా ఉంటుంది. ఓకేనా? అది మీరు గుర్తుంచుకోండి, రైట్? సో ఫర్ సపోజ్ నేను ఒక చెట్టును తీసుకున్నాను. ఓకే, ఐ టేక్ ఎ ట్రీ. సో క్యాపిటల్ బి ఉంది. ఇక్కడ ఏమైంది? స్వీట్నెస్ ఎక్కువగా ఉంది. ఓకే, సో ఇంకో చెట్టు ఉంది, క్యాపిటల్ బి, స్మాల్ బి ఉంది. ఇందులో స్వీట్నెస్ 50% అనుకుందాం, అంటే దీనివల్ల కొంచెం ఎక్కువ స్వీట్ ఉంది, దీనివల్ల కొంచెం స్వీట్నెస్ తగ్గింది అనుకుందాం. ఇంకో ట్రీ ఉంది, స్మాల్ బి, ఇక్కడ స్వీట్నెస్ మొత్తం తగ్గిపోయింది. యు గాట్ ద పాయింట్, మొత్తం తగ్గిపోయింది. సో మీరు ఈ మూడు కండిషన్స్ చూసారు కదా, రైట్? సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ కండిషన్ ఉంటే స్వీట్నెస్ ఎక్కువగా ఉంది, ఇది ఉంటే కొంచెం తక్కువగా ఉంది, ఇది ఉంటే మరీ తక్కువగా ఉంది. సో ఈ టైప్ ఆఫ్ జీనోటైప్ ఉన్నప్పుడు దాని యొక్క ఫినోటైప్ అంటే ఎక్స్ప్రెషన్, అంటే మనము చూడగలిగింది, సెన్స్ చేయగలిగింది, టేస్ట్ చేయగలిగింది, దాన్ని ఫినోటైప్ అంటారు. ఫినోటైప్ అంటే చూసేదాన్ని, టేస్ట్ చేసేదాన్ని, అంటే మన స్పర్శతో తెలుసుకునే వాటిని ఫినోటైపిక్ క్యారెక్టర్స్ అంటాం. సో మనము ఒక జీనోటైప్, ఈ టైప్ ఆఫ్ జీనోటైప్ ఉంటే మనకు స్వీట్నెస్ అనేది మనకు బయటికి తెలుస్తూ ఉంటే దాన్ని మనం ఫినోటైప్ అంటాం. సో జీనోటైప్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఫినోటైప్. ఫినోటైప్ అనేది జీనోటైప్ యొక్క ఎక్స్ప్రెషన్. సో జీనోటైప్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్రెషన్ మనము చూస్తే దాన్నే మనం ఫినోటైప్ అంటాం. సో స్వీట్నెస్ అనేది ఒక ఫినోటైప్ యొక్క స్పెసిఫిక్ పాయింట్. సో విజిబుల్ అవుట్కమ్ ఆర్ డిస్టింక్ట్ అవుట్కమ్ని మనం చెప్పేదాన్ని ఫినోటైప్ అంటాం. సో మళ్ళీ ఒకసారి చూడండి, ఫినోటైప్ అనేది జీనోటైప్ యొక్క ఎక్స్ప్రెషన్. జీనోటైప్లో క్యాపిటల్ బి ఉంటే ఇది ఎక్స్ప్రెస్ ఏం చేస్తుంది? ఎక్కువ స్వీట్నెస్ని ఇస్తుంది. ఎక్కువ స్వీట్నెస్ని ఇవ్వడం వల్ల దీన్ని ఎక్కువ స్వీట్నెస్ ఇస్తుంది అని చెప్పేదాన్ని ఫినోటైప్ అంటారు. సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ జీనోటైప్ ఈ కాల్ ఇట్ as ఫినోటైప్. ఈ ఎక్స్ప్రెషన్కి కారణమే జీన్స్, అలీస్, ట్రీస్, ఫుడ్ ఇవన్నీ వస్తాయి. యు గాట్ అ పాయింట్. సో ఇది మనం ఇంతవరకు ఇంట్లో చదివిన పాయింట్స్ ఇవన్నీ. సో ఇన్ షార్ట్ నేను ఒక 2 minutesలో చెప్పాలంటే మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది క్యారెక్టర్ అనేది ఒక క్యారెక్టర్ అనేది ఒక